మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు ఘట్టమనేని శ్రీనివాసరావు గారి సూచనలతో మన బుచ్చి పట్టణంలో ఉన్నటువంటి శాంతినగర్ ఏరియాని కార్డన్ అండ్ సెర్చ్ చేయటం అయింది. ముఖ్యంగా ఈ ఏరియాని ఎంచుకున్నామంటే ఇక్కడ కొంతమంది రౌడీ షీటర్స్ సస్పెక్ట్స్ నివాసం ఉంటున్నారు. అట్లాగే అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తులు ఈ ఏరియాలో నివసిస్తున్నారు కాబట్టి క్షుణ్ణంగా కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. సదరు రౌడీ షీటర్స్ సస్పెక్ట్స్ యొక్క ఇళ్ళు చెక్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అనుమానంగా ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయని వాటిని సుమారు 36 మోటార్ సైకిళ్ళని స్వాధీనం చేసుకున్నాం. వాటి యొక్క రికార్డులు కూడా పరిశీలించి తదుపరి చర్య తీసుకుంటాం. అట్లాగే కాలనీ వాసులకి పోలీసు వారి సూచనలు ఏంటంటే కొత్త వ్యక్తులకి ఎవరు కూడా ఆధారాలు లేకుండా పరిశీలించకుండా వాళ్ళ గురించి తెలుసుకోకుండా అద్దెకి ఇవ్వద్దు. ఎవరైనా సరే అద్దెకు ఉంటున్నట్లయితే వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది గమనించుకోవాలి. ఎవరికైనా సరే ఎవరి మీదైనా అనుమానం ఉంటే మాకు 112 కానీ లేదా మా పర్సనల్ నంబర్లకైనా గవర్నమెంట్ నంబర్లకైనా ఫోన్ చేసి చెప్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాం. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ప్రాపర్టీ దొంగతనాల కేసుల గురించి అట్లాగే రౌడీ ఎలిమెంట్స్ వల్ల కలిగేటువంటి నష్టం గురించి సైబర్ ఫ్రాడ్ గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ పబ్లిక్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ కార్యక్రమాలకి ఎవరు కూడా పోవద్దు, మీరు ప్రోత్సహించొద్దు. మరీ ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలి ఎవరు పోవద్దని యువకులకి హెచ్చరించడం, వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దొంగతనాలు చేసి సస్పెక్ట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ దగ్గర బైండ్ అవుట్ చేపిస్తున్నాం. పద్ధతిగా ఉండాలా, కోర్టుకి హాజరు కావాలని తెలియపరుస్తున్నాం. ఈ ఊరు కాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, బయట నుంచి వచ్చిన మన మండలం నుంచి ఒక రౌడీ షీటర్ని పీడీ యాక్ట్లో 8 నెలల క్రితం జైలు పంపడం జరిగింది. దానికి వేరే కేసు అవసరం లేదు. పీడీ యాక్ట్ సెక్షన్ వేసి కలెక్టర్ గారే ప్రొసీడింగ్. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? విజయనగరం జిల్లా బొగ్గులు. వచ్చారా? కొత్త ఏరియాకి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్స్ వస్తామని తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు, అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? కూడా ఇన్వాల్వ్ కాకపోతే ఆ ఓనర్కి అప్పచెప్పడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా మీ ఆ బండికి సంబంధించిన ఆర్సీలు తీసుకొని నన్ను లేదా మా ఎస్ఐ ఇక్కడే పెట్టాను, ఎస్ఐ గారిని కలిస్తే ఇక్కడే ఇచ్చేస్తాను. ఏమైనా ఉన్నాయా అట్లాంటివి? ఇప్పుడు ఈ మోటార్ సైకిళ్ళన్నీ కూడా ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. మీరే ఓనర్ అయి ఉంటే మీ బండి మీద ఏమి చలానాలు పెండింగ్ లేకపోతే మీ బండి మీకు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది.